ఆసనాలు ఏవైనా కానివ్వండి, అది సింపుల్ మెడిటేషన్ కావచ్చు, దాంట్లో కూడా యోగాసనాల్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించిన అంశాలు మనకు కనపడతాయి. శారీరకంగా బలం చేకూరుతుంది. లేదా టైక్వాండో కావచ్చు, లేకపోతే కరాటే కావచ్చు, లేదా కంఫు కావచ్చు, ఇట్లాంటివి ఏదైనా సరే. ఇవన్నీ ఎందుకంటే ఒక వ్యక్తి శారీరకంగా బలంగా ఉండడం ఒకటే కాకుండా ఒక వ్యక్తి సడన్గా ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఆ అటాక్ని ఎట్లా డిఫెండ్ చేసుకోవాలని కూడా నేర్చుకుంటారు. ఈ డిఫెన్స్ మెకానిజంని నేర్చుకోవాల్సిన అవసరం మనకు చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇవాళ మనకు యాసిడ్ అటాక్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి చంపేయాలన్నాక నగర ప్రాంతాల్లో విపరీతంగా కేసులు వస్తున్నాయి. రిపోర్ట్ అవుతున్న కేసుల సంఖ్య చాలా తక్కువ, రిపోర్ట్ కాని కేసులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మనం మన అమ్మాయిలని శారీరకంగా బలంగా పటిష్టంగా చేయడంతో ఈ కేసెస్ని కొంతవరకు తగ్గించవచ్చు. మానసికంగా వాళ్ళకి బలాన్ని చేకూర్చడం కోసం చదువు చెప్పించడం ద్వారా కంప్లీట్గా ఈ కేసెస్ తగ్గించవచ్చు నేను ఖచ్చితంగా నమ్ముతాను.